నాకు అక్కర్లేదు మోక్షం అనుకోవడం మూర్ఖత్వం. చాలామంది అప్పుడే ఎందుకు ధ్యానం అంటారు, లేకపోతే బాధ్యతలు తీరాక ధ్యానం అంటారు. ఇవన్నీ పరమాత్మని తెలుసుకునే అర్హత లేని వాళ్ళు మాట్లాడే మాటలు. మరి భగవంతుడు సృష్టిని అనుభవిస్తున్న నువ్వు భగవంతుడిని తెలుసుకోవడానికి అప్పుడే ఎందుకేటి? పోనీ అప్పుడే ఎందుకని తిండి మానే, అప్పుడే ఎందుకని గాలి పీల్చడం మానే, అప్పుడే ఎందుకని మంచినీళ్ళు తాగడం మానే. మరి ఇవన్నీ కావాలి, కానీ ఇవన్నీ నీకు అందించిన భగవంతుడిని తెలుసుకోవడానికి అప్పుడే ఎందుకు అనడం మూర్ఖత్వం. మరి ఇది అందరూ సాధ్యం కాదండి. నిజం చెప్పాలంటే ఈ యోగ మార్గంలోకి రావడానికి ఎంతో ఎంతో పుణ్యం ఉంటే కానీ రాలేరు అని నా 23 ఏళ్ల ప్రయాణంలో నేను తెలుసుకున్నా. మీరు గమనించండి, మన ఇంట్లో మనం ఒక్కడమే చేస్తాం ధ్యానం. మన తోబుట్టువులు చేయరు, కొంతమందికి భర్తలు చేయరు, కొంతమందికి భార్యలు చేయరు, అత్తమామలు చేయరు, తల్లిదండ్రులు చేయరు. నేను కూడా అట్లాగే ఆలోచించేదాన్ని. మరి నేను చెప్తున్నా మా ఇంట్లో ఎందుకు వినరు అని. అంటే నాకు తర్వాత అర్థమైంది, ఈ భగవంతుణ్ణి తెలుసుకోవడానికి కూడా వాళ్ళకి ఎంతో పుణ్యం ఉంటే కానీ ఆయన్ని చేరుకునే ఈ మార్గంలో వచ్చినా నిలవలేరు. చదువు అందరూ చదువుతారు. ఫస్ట్ క్లాస్ వచ్చిన వాళ్ళు కొంతమంది, సెకండ్ క్లాస్ వచ్చిన వాళ్ళు కొంతమంది, థర్డ్ క్లాస్ వచ్చిన వాళ్ళు కొంతమంది, ఫెయిల్ అయిన వాళ్ళు కూడా కొంతమంది. మరి రాలేకపోతున్నారు అంటే భూమి మీద పుట్టారు, మానవ జన్మ తీసుకున్నారు, కానీ భగవంతుడు అంటే వాళ్ళు ఇంకా విగ్రహాల్లోనే భగవంతుడిని చూసి సత్యమైన భగవంతుడు ఆత్మేని తెలుసుకునే అర్హత ఇంకా వాళ్ళకి రాలేదు. నేను అదే మా అన్నయ్యలతో అంటాను, భగవంతుడికి మీరు గొప్పవాళ్ళు అనిపిస్తే ఇందులోకి వస్తారు. మనకి నిష్కామ కర్మ అన్నది కొంచెమైనా ఉంటే అది ఈ జన్మలో కానీ గత జన్మలో కానీ ఈ పుణ్యం ఉంటేనే ఈ మార్గంలోకి రాగలరండి. పుట్టడం మానవ జన్మ వచ్చినంత మాత్రాన అందరూ ధ్యానులు కాలేరు, కొద్దిమందే ఉంటారు. షిరిడి సాయిబాబా ఒక మాట చెప్పేవారు, ఒక మామిడి చెట్టుకి ఎన్నో పూలు పూస్తాయి, పూలన్నీ పళ్ళవవు, పూలుగా రాలిపోతాయి, కొన్నే పింజలుగా అవుతాయి. ఆ పింజలన్నీ కాయలవు, కొన్ని పింజలుగా రాలిపోతాయి. కాయలన్నీ పళ్ళవవు, కొన్ని కాయలుగా రాలిపోతాయి. కొన్ని మాత్రమే పళ్ళవుతాయి, ఆ పళ్ళే ఇంకో చెట్టుకు జన్మనిస్తాయి. అలాగే వాడు కొన్ని జన్మలు మానవ జన్మ తీసుకున్నాక కొన్ని జన్మలు శరీర స్థితిలో ఉంటారు, కొన్ని జన్మలు మనోస్థితిలో ఉంటారు, కొన్ని జన్మలు బుద్ధి స్థితిలో ఉంటారు, కొన్ని జన్మలు ఆత్మస్థితిలోకి వస్తారు. ఆ బుద్ధి స్థితిని దాటి ఆత్మస్థితిలోకి రాగలిగే వాళ్ళే ధ్యానంలోకి వస్తారు. సత్యం తెలుసుకునేది సత్వగుణమే. తమోగుణంలో రజోగుణంలో పాపకర్మలు ఎక్కువ చేస్తూ అహంకారాలు పెంచుకుంటూ భగవంతుడికి దూరం అవుతూ తీవ్రమైన దుఃఖం అనుభవిస్తారు. నా జీవితంలో పూజలు చేస్తున్నాను, మొక్కులు మొక్కుతున్నాను, అన్నీ చేస్తున్నాను, దుఃఖం పోవట్లేదు, వేదన, ఇవన్నీ ఉంటాయి. అప్పుడే వాడి జీవితంలో ఒక సద్గురు వచ్చి, నాయన నువ్వు శరీరం కాదు ఆత్మవి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో తెలుసుకో, నువ్వు ఎక్కడికి వెళ్ళాలో తెలుసుకో. భగవంతుడంటే మారే గుణం ఉన్నవాడు భగవంతుడు కాదు, మార్పు లేనిదే సత్యం. యుగాలు మారినా జగాలు మారినా మారనది ఏదైతే ఉందో అది సత్యం. భగవంతుడికి మార్పు లేదు, ఆయన సృష్టికి మార్పు ఉంది. ఆయన సృష్టించిన ప్రతిదీ కూడా మీరు గమనిస్తే
పుడుతుంది, పెరుగుతుంది, నశిస్తుంది. కానీ ఆయనకి మార్పు ఉండదు. మరి ఎప్పుడూ మార్పు లేనిది ఎవరు అంటే భగవంతుడు ఒక్కడే. మరి ఆయన ఎక్కడున్నాడు? మనమే చెప్తాం సర్వాంతర్యామని. మరి ఎందుకు చెప్పావు? సర్వజీవులలోని అంతర్యామిగా ఉన్నాడు భగవంతుడు. ఆ భగవంతుడు ఉన్న మూలానే ఆ జీవులలో చలనం ఉంది. ఆ భగవంతుడు ఆత్మ అనే భగవంతుడు తప్పుకుంటే ఆ జీవి నిర్జీవి అవుతుంది. మనం కూడా ఆత్మ అనే భగవంతుడు ఉంటేనే మన శరీరంలో చలనం ఉంటుంది. ఈ ఆత్మ తప్పుకుంటే శవం. నేను చేశాను అంటున్నాం అజ్ఞానంతో. నేనేమీ చెయ్యట్లేదు. నాలో ఉన్న భగవంతుడు ఈ శరీరంతో చేయిస్తున్నాడు. ఇది తెలుసుకోవడమే ఆధ్యాత్మికత. నేను చేస్తున్నానని అహంకారం పెంచుకుంటున్నాం. నేనేమీ చెయ్యట్లేదు. ఈ భగవంతుడు ఇందులో లేకపోతే ఒక అంగుళం కదులుతుందా ఇది? మరి భగవంతుడు చేస్తుంటే అజ్ఞానంతో అహంకారంతో నేను చేస్తున్నాను అని మనం అనుకుంటున్నాం. ఇది పోగొట్టుకోవడమే అజ్ఞానం పోగొట్టుకోవడం. కానీ మనకి మానవ జన్మ తీసుకునే వెంటనే ఇవి తెలియవండి. మన జీవితంలో ఒక గురువు వచ్చాక సత్యం చెప్తాడు. ఏమిటా సత్యం అంటే, దేహం నువ్వు అనుకుంటున్నావు, దేహానికి సంబంధించినవన్నీ నీవు అనుకుంటున్నావు. కానీ అసలు దేహమే నువ్వు కాదు, నువ్వు ఆత్మవి. సాధన కోసం ఆత్మ ఈ శరీరం అనే తొడిగేసుకుని వచ్చింది భూమి మీదకి. ఒళ్ళు కప్పుకోవడానికి బట్టలు ఎలా వేసుకున్నామో అలాగే ఈ శరీరాన్ని పంచభూతాల్ని అడిగి ఈ ఆత్మ ప్రకృతి దేవతలకి మెటీరియల్ ఇచ్చి నాకు ఇలాంటి ఆకారం కావాలి అని ఆ ప్రకృతి దేవతల్ని కోరుకుని ఇలాంటి ఆకారం తయారు చేయించుకుంది. ఆడగా పుట్టాలా, మగగా పుట్టాలా, ఎలా పుట్టాలి, ఎక్కడ పుట్టాలి, ఇదంతా ఆత్మ యొక్క నిర్ణయం. మనకి ఇవేమీ తెలియవు. కష్టం వస్తే చాలు అదొక బతుకు అనుకుంటాం. కష్టాలు తట్టుకోలేకపోతే చచ్చిపోదామని కూడా అనుకుంటారు. కానీ ఈ శరీరం రావడానికి ఈ ఆత్మ ఎంత కష్టపడి పంచభూతాల నుంచి మెటీరియల్ తీసుకుని ప్రకృతి దేవతలను రిక్వెస్ట్ చేసి ఆకారం తయారు చేయించుకుని ఈ తొడిగేసుకుని భూమి మీదకి వచ్చింది. వచ్చి సాధన లేక ప్రతి చిన్న విషయానికి వేదనే. నా మొగుడు ఎందుకు తిట్టాడు, నా అత్తమామలు ఎందుకు తిట్టారు, మా చుట్టాలంతా ఇలా ఎందుకుంటున్నారు. ధ్యానంలోకి వచ్చే కూడా కష్టాలు ఉంటాయి. ఎలాంటి కష్టాలంటే వాళ్ళు చెయ్యరు, మనం చేస్తాం. ఆ భార్యనే మాంసం వండడం అంటుంది. ఇంకా అక్కడి నుంచి యుద్ధం. ఎందుకు వండవు, ఎవడు చెప్పాడు, పూజ మానేసావు. వాడికున్న నాలెడ్జ్తో ఇంట్లో దీపం పెట్టకపోతే అరిష్టం, మళ్ళీ వీడు కొత్త కవిత్వం. ఇలా రకరకాల యుద్ధాలు. కానీ ఎన్ని యుద్ధాలు జరుగుతున్నా ఓర్చుకుంటూ సహనంతో సాధన చేస్తేనే, మరో గురువుగారు చెప్పినట్టు సహనమే ప్రగతి. మన గురువుగారు జ్ఞాన నవరత్నాల్లో చెప్పారు, సహనమే ప్రగతి. భగవంతుడిని తెలుసుకోవాలంటే ఎన్ని కష్టాలో పడాలి కదా. చూడండి, ఒక విత్తనం మహావృక్షం కావాలి అంటే విత్తనంగా చచ్చిపోతే కానీ మహావృక్షం కాలేదు. విత్తనం పగిలిపోతుంది, మధ్యలో ఉన్న చిన్న అంకురమే మహావృక్షం అవుతుంది. మరి నేను చచ్చిపోతాను అని విత్తనం భయపడితే మహావృక్షం కాగలదా? ఎన్నో విత్తనాలు ఇవ్వగలదా? అలాగే జీవుడిగా భూమి మీదకి వచ్చిన మనము ఎన్నో కష్టాలు భరించాలి. భరించేవాడే జీవుడు. భరించాక ఫలితం పొందుతాడు, దేవుడు అవుతాడు. కానీ మనకేమీ తెలియదు. గురువుగారు వచ్చాకే దేవుడు అంటే ఏంటి, మనమంటే ఏంటి, ఆనందం అంటే ఏంటి, ఎందుకు యోగం చెయ్యాలి,
మానవ జీవితంలో అని మనకి ఇవన్నీ మానవ జన్మ యొక్క పర్పస్ ఏంటి అనేది ఇక్కడికి వచ్చాకే తెలుసుకుంటాం. భూమి మీద ఒక ఆత్మ వచ్చి 84 లక్షల జీవరాశులుగా జన్మలు తీసుకుని చిట్ట చివరి జన్మ మానవ జన్మ అవుతుందండి. మానవ జన్మలోకి వచ్చాక గొప్పతనం ఏంటి అంటే భగవంతుడిని తెలుసుకునే ఏకైక జన్మే మానవ జన్మ.